నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎమ్మెల్యే వర్సెస్ ఐపీఎస్ ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా ఒక చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఐపీఎస్ ఏవి రంగనాథ్, ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం తారాస్థాయికి చేరింది. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఐపీఎస్ రంగనాథ్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి అలజడి నెలకొందనే చెప్పాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఐపీఎస్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము అనుసరించాలి, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలి, ప్రభుత్వం విధిస్తున్నటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘనకు గురి కాకుండా చూడాలి, అలాగే మా యొక్క ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించాలి. ఇటువంటి సందర్భంలో నాకున్నటువంటి అధికారానికి లోబడి నేను పనిచేశాను అని చెప్పి ఐపీఎస్ రంగనాథ్ చెప్తున్నారు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి పరిణామాలకు కూడా దారితీసింది. ఆయన తాజాగా ఎవరైతే దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే అవి వివాదాస్పదమయ్యేటట్లు ఆయన మాట్లాడారు. అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69లో జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వం ఒక గోడను నిర్మించింది, ప్రహారీ గోడ. దానిని దానం నాగేందర్ అలాగే అక్కడ ఉన్నటువంటి బస్తీలో కొంతమంది, అంటే ఈయన అండర్లోనే అదంతా ధ్వంసం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసిందో హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించడంలో ఈ హైడ్రా చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఈ రెండు పరిధిలో ఉంటుంది. దీనికి కొత్తగా ఒక కమిషనర్, అది కూడా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్. ఇది ప్రహారీ గోడను ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, మీరు దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ ఫిర్యాదులు వెళ్ళినటువంటి సందర్భంలో ముందుగా ఈ యొక్క హైడ్రాలో ఉన్నటువంటి ఒక టీం ఏదైతే ఉందో ఆ టీం ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక, ఆ నివేదికను ఆధారంగా చేసుకొని రంగంలోకి దిగినటువంటి రంగనాథ్ ఆయన ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు. అలాగే ఆయనపై కేసు నమోదు చేయండి అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇదంతా ఐపీఎస్ అధికారి రంగనాథ్ అధికారాన్ని ఉపయోగించుకొని ఆయనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కాదు, ఆయన పరిధిలో ఉన్నటువంటి వాటినే ఆయన చేశారు. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దానం నాగేందర్, నేను లోకల్, రంగనాథ్కి హైడ్రాలో పనిచేయటం ఇష్టం లేదు, కాబట్టి ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసుకొని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అతన్ని ఆ డిపార్ట్మెంట్లోంచి, ఆ వింగ్లోంచి తప్పిస్తారు. నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళకి భయపడేది లేదు, నాపై ఇప్పటికే 190 కేసులు ఉన్నాయి, పెడితే మరొక 100 కేసులు పెడతారు, పెట్టుకోమనండి, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. అధికారులు అన్నవాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపొద్దున వేరే చోట చేస్తారు, మాతో పెట్టుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని ఉద్దేశపూర్వకంగా ఐపీఎస్ అధికారిని కించపరుస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా అధికార వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, దీనికి సంబంధించి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం వారు కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలను, ఎమ్మెల్యే చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాగానే ఆయన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ హడావిడి అయిపోయిన తర్వాత సీఎంను కూడా కలిసి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయాలి, దీనికి సంబంధించి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అనే దాని మీద ఒక సమావేశం కూడా నిర్వహించుకొని తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారట ఏకపక్షంగా. మొత్తానికైతే గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అధికారులపై విరుచుకుపడటం, ఇతర పార్టీ నాయకులపై దాడులు చేయించడం, ముఖ్యంగా పోలీస్ అధికారులను దుర్భాషలాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఇవన్నీ కూడా జరిగాయి, కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఐపీఎస్ అధికారిపై మళ్ళీ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం తీవ్రమైనటువంటి
చర్చకు దారి తీసేయనే చెప్పాలి. మొత్తానికైతే ఈయన కూడా ఒక పక్కన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ నేను కూడా కంప్లైంట్ చేస్తా, నాకు ఉన్నటువంటి పరిధిలోనే నేను దాన్ని చేయటం జరిగింది, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎలా నాపై కేసు పెడతారు అని చెప్పి ఆయన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం రకరకాల పరిణామాలకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన అనుసరించే విధానం కానీ చాలా వివాదాస్పదమవుతాయి. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది అని ఐపీఎస్ అధికారుల సంఘం ఒక నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి సంబంధించి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆయన పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒకవేళ బీఆర్ఎస్లో ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ ఇప్పుడు మరి అధికార పార్టీలోనే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు దీని మీద ఏమైనా డిస్కస్ చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా బాగా నడుస్తోంది.